రైట్ బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఉమెన్స్ డే కానుకగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో వంట గ్యాస్ సిలిండర్ పై కేంద్రం ₹100 తగ్గించినట్లుగా వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే త్వరలో ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కేంద్రం ప్రకటన చేసింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, ఏదైతే ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక శుభవార్త చెప్పడానికి మోడీ ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది వంట గ్యాస్ సిలిండర్ పైన ₹100 తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే మహిళలందరికీ కూడా ఒక కొత్త నిర్ణయాన్ని ప్రకటిస్తూ వాళ్ళందరి సంతోషాల్లో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంత మేరకు కొన్ని ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కేవలం ఎన్నికల స్టంట్ అని చెప్పేసి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఎవ్రీ ఇయర్ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ ఎప్పుడు కూడా గత 10 ఏళ్ళు ఎప్పుడు కూడా ప్రకటించని హామీ ఇప్పుడు ఎందుకు ప్రకటించారు అన్నట్టుగా చూస్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ మహిళా దినోత్సవం సందర్భంగా వంట గ్యాస్ పైన ₹100 తగ్గించడం అనేది హర్షణీయమని చెప్పుకోవాలి. గురువు, అయితే రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా అధికార పక్షాలు చెప్తున్నాయి కదా, దీనిపైన ఏ విధంగా తీసుకోవచ్చు ఎన్డీఏ ప్రభుత్వం కానీ? ఎస్ గురు, ఎందుకంటే ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖచ్చితంగా ఎన్నికల స్టంట్ అన్నట్టుగానే కూడా అంటే బీజేపీకి ప్రతిపక్షాలైనట్టు కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలైనటువంటి వాళ్ళు ఇది విమర్శలు చేయొచ్చు. ఎందుకంటే గతంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి కూడా 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ₹400 ఉన్నటువంటి సిలిండర్ దాదాపు ఇప్పుడు 1000 చేరింది. ఎప్పుడు కూడా దినోత్సవం సందర్భంగా ఎప్పుడు కూడా ₹100 కూడా తగ్గించని పరిస్థితి ఉంది. అలాంటిది ఈసారి ప్రస్తుతం ఎన్నికలు మరో వారం రోజుల్లో ఎన్నికల చేతులు పెరగనుంది. ఇప్పుడు మహిళలకు అంటే ఒక గ్యాస్ సిలిండర్ పైన ₹100 తగ్గించడం అనేది శుభ పరిమాణంగా చూస్తారు. ఖచ్చితంగా ఇది వచ్చేటువంటి ఎన్నికలకు యూజ్ అవుతుందన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గురు, రైట్, థ్యాంక్ యూ భవిత.